వారికి శాపంగా మారిన ఫ్రీ బస్ పాస్. ఆటో డ్రైవర్ల బతుకు ఆగమైంది. ఉపాధి లేక, ఇల్లు గడవక కుటుంబాల్లో ఆకలి కేక వినిపిస్తోంది. ప్రయాణికుల చేరవేతతో దశాబ్దాలుగా ఏ రందీ లేకుండా జీవించిన కార్మికుల కుటుంబాలపై కాంగ్రెస్ సర్కారు తెచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీవ్ర ప్రభావాన్ని చూపింది. వారి ఉపాధికి గడ్డి కొట్టింది. గత డిసెంబర్ ముందు వరకు ఆటో నిండా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతూ రోజుకు 1000 రూపాయలు సంపాదించగా ప్రస్తుతం తిండి ఖర్చుల మందం రాని దైన్యం కనిపిస్తోంది. ఈఎంఐలు సైతం కట్టలేకపోవడంతో ఫైనాన్స్ ఓళ్లు ఆటోలు లాక్కెళ్తున్నారని, ఎలా బ్రతకాలో అర్థం కావడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. తమ పిల్లల చదువును సైతం నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి త్వరగా చూపకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఆటో డ్రైవర్ల వ్యవహారం పెద్ద ఎత్తున చర్చగా మారింది. ఎక్కడికక్కడ ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ కీలక నాయకుడు ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం చేతకానితనానికి ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేయడం అంటే ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. వారిని తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు కేటీఆర్. పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఆటో డ్రైవర్ల సమస్యలపై స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. దీంతో తమ ఉపాధికి గండి పడుతుందని ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయం చూపాలని కోరుకున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం ఏటా 11,000 చొప్పున ఆటో డ్రైవర్ల ఖాతాలో వేస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినా ఇప్పటి వరకు ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టలేదు. తొలుత అనేక నిబంధనలు అయితే విడుదల చేశారు. ఆటో డ్రైవర్ల సంఖ్యను కూడా తెలుస్తామన్నారు. కానీ ఇది ముందుకు సాగలేదు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో ఆటో డ్రైవర్లు చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ప్రస్తుతం శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడించి తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలని భావిస్తూ అసెంబ్లీని ముట్టడించేందుకు ఆటో యూనియన్ కార్మికులు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అరెస్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లోనూ ఆటో డ్రైవర్లు ధర్నాలు, నిరసనలు తెలుపుతున్నారు. అయితే అక్కడ కూడా పరిస్థితి ఇలానే ఉంది. మరోవైపు హైదరాబాద్ లో ఆటోలను బంద్ చేశారు. ఈ వ్యవహారం అసెంబ్లీని కుదిపేసింది. వారికి శాపంగా మారిన ఫ్రీ బస్ పాస్. ఆటో డ్రైవర్ల బతుకు ఆగమైంది. ఉపాధి లేక, ఇల్లు గడవక కుటుంబాల్లో ఆకలి కేక వినిపిస్తోంది. ప్రయాణికుల చేరవేతతో దశాబ్దాలుగా ఏ రందీ లేకుండా జీవించిన కార్మికుల కుటుంబాలపై కాంగ్రెస్ సర్కారు తెచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీవ్ర ప్రభావాన్ని చూపింది. వారి ఉపాధికి గడ్డి కొట్టింది. గత డిసెంబర్ ముందు వరకు ఆటో నిండా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతూ రోజుకు 1000 రూపాయలు సంపాదించగా ప్రస్తుతం తిండి ఖర్చుల మందం రాని దైన్యం కనిపిస్తోంది. ఈఎంఐలు సైతం కట్టలేకపోవడంతో ఫైనాన్స్ ఓళ్లు ఆటోలు లాక్కెళ్తున్నారని, ఎలా బ్రతకాలో అర్థం కావడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. తమ పిల్లల చదువును సైతం నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి త్వరగా చూపకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఆటో డ్రైవర్ల వ్యవహారం పెద్ద ఎత్తున చర్చగా మారింది. ఎక్కడికక్కడ ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ కీలక నాయకుడు ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం చేతకానితనానికి ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేయడం అంటే ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. వారిని తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు కేటీఆర్. పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఆటో డ్రైవర్ల సమస్యలపై స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. దీంతో తమ ఉపాధికి గండి పడుతుందని ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయం చూపాలని కోరుకున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం ఏటా 11,000 చొప్పున ఆటో డ్రైవర్ల ఖాతాలో వేస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినా ఇప్పటి వరకు ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టలేదు. తొలుత అనేక నిబంధనలు అయితే విడుదల చేశారు. ఆటో డ్రైవర్ల సంఖ్యను కూడా తెలుస్తామన్నారు. కానీ ఇది ముందుకు సాగలేదు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో ఆటో డ్రైవర్లు చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ప్రస్తుతం శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడించి తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలని భావిస్తూ అసెంబ్లీని ముట్టడించేందుకు ఆటో యూనియన్ కార్మికులు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అరెస్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లోనూ ఆటో డ్రైవర్లు ధర్నాలు, నిరసనలు తెలుపుతున్నారు. అయితే అక్కడ కూడా పరిస్థితి ఇలానే ఉంది. మరోవైపు హైదరాబాద్ లో ఆటోలను బంద్ చేశారు. ఈ వ్యవహారం అసెంబ్లీని కుదిపేసింది. వారికి శాపంగా మారిన ఫ్రీ బస్ పాస్. ఆటో డ్రైవర్ల బతుకు ఆగమైంది. ఉపాధి లేక, ఇల్లు గడవక కుటుంబాల్లో ఆకలి కేక వినిపిస్తోంది.
ప్రయాణికుల చేరవేతతో దశాబ్దాలుగా ఏ రందీ లేకుండా జీవించిన కార్మికుల కుటుంబాలపై కాంగ్రెస్ సర్కారు తెచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీవ్ర ప్రభావాన్ని చూపింది. వారి ఉపాధికి గడ్డి కొట్టింది. గత డిసెంబర్ ముందు వరకు ఆటో నిండా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతూ రోజుకు 1000 రూపాయలు సంపాదించగా ప్రస్తుతం తిండి ఖర్చుల మందం రాని దైన్యం కనిపిస్తోంది. ఈఎంఐలు సైతం కట్టలేకపోవడంతో ఫైనాన్స్ ఓళ్లు ఆటోలు లాక్కెళ్తున్నారని, ఎలా బ్రతకాలో అర్థం కావడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. తమ పిల్లల చదువును సైతం నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి త్వరగా చూపకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఆటో డ్రైవర్ల వ్యవహారం పెద్ద ఎత్తున చర్చగా మారింది. ఎక్కడికక్కడ ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ కీలక నాయకుడు ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం చేతకానితనానికి ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేయడం అంటే ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. వారిని తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు కేటీఆర్. పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఆటో డ్రైవర్ల సమస్యలపై స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. దీంతో తమ ఉపాధికి గండి పడుతుందని ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయం చూపాలని కోరుకున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం ఏటా 11,000 చొప్పున ఆటో డ్రైవర్ల ఖాతాలో వేస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినా ఇప్పటి వరకు ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టలేదు. తొలుత అనేక నిబంధనలు అయితే విడుదల చేశారు. ఆటో డ్రైవర్ల సంఖ్యను కూడా తెలుస్తామన్నారు. కానీ ఇది ముందుకు సాగలేదు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో ఆటో డ్రైవర్లు చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ప్రస్తుతం శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడించి తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలని భావిస్తూ అసెంబ్లీని ముట్టడించేందుకు ఆటో యూనియన్ కార్మికులు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అరెస్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లోనూ ఆటో డ్రైవర్లు ధర్నాలు, నిరసనలు తెలుపుతున్నారు. అయితే అక్కడ కూడా పరిస్థితి ఇలానే ఉంది. మరోవైపు హైదరాబాద్ లో ఆటోలను బంద్ చేశారు. ఈ వ్యవహారం అసెంబ్లీని కుదిపేసింది.